దయా కారుణ్య రూపాయ ప్రహ్లాద వరదాయ చ నీలగిరి నివాసాయ శ్రీ నృసింహాయ తే నమః. గుహమల్లేశ్వర సమేత శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దివ్య క్షేత్రం నల్లగొండ్ల గ్రామంగా నీలగిరి దివ్య క్షేత్రంగా ప్రసిద్ధిగాంచినటువంటి ఈ క్షేత్రంలో ఆ లక్ష్మీ నృసింహస్వామి వారు భక్తుల కొంగు బంగారంగా అర్చావతార రూపంలో వేంచేసి ఉన్నారు. చరిత్ర ప్రకారం వేల మంది వైష్ణవ భక్తులు బ్రాహ్మణులు అర్చించినటువంటి గొప్ప క్షేత్రంగా ఆ నీలగిరి దివ్య క్షేత్రం కొనియాడబడుతూ ఉంది. అటువంటి క్షేత్రంలో ప్రస్తుతం ఇప్పటి ఈ తరం మనందరం కూడా స్వామివారికి మహాకుంభాభిషేకాన్ని చేసుకునేటువంటి గొప్ప భాగ్యాన్ని పొంది ఉన్నాం. ఇదంతా కూడా ఆ ప్రహ్లాద వరదుడి యొక్క అనుగ్రహం మాత్రమే. కొన్ని అనివార్య కారణముల చేత, చారిత్రక నేపథ్యం చేత స్వామివారి యొక్క గర్భాలయంలోనే ప్రతిష్ఠితులు కాబడినటువంటి సామాన్య భక్తులకు దర్శనమునకు ఎంతో కష్టమగుతూ ఉన్నటువంటి ఆ వేణుగోపాల స్వామి వారిని, రంగనాథ స్వామి వారిని కూడా ఈ తరం ప్రస్తుతం మనందరం చాలా వైభవంగా నూతన ఆలయాన్ని నిర్మించుకుని సకల భక్తులకు భగవంతుణ్ణి చేరువ చేస్తూ మహాకుంభాభిషేక కైంకర్యాన్ని మనమందరం కూడా ఆచరించుకోబోతూ ఉన్నాం. ఇందులో భాగంగా క్షేత్ర అధినాయకుడైనటువంటి ఆ లక్ష్మీ నృసింహ స్వామి వారికి, మరియు వేణుగోపాల స్వామి వారికి, మరియు రంగనాథ స్వామి వారికి, అదే విధంగా ఎన్ని వేల మంది భక్తులు వచ్చినా కూడా వారందరి యొక్క కోరికలను భగవంతుడు తీర్చేలాగా ఒక గొప్ప శక్తి సాన్నిధ్యం భగవంతుడికి మరియు ఆ క్షేత్రానికి కూడా కలిగేలాగా విశేష యంత్ర అనుష్ఠాన కార్యక్రమం ఇదిగో ఈ కుంభాభిషేక కైంకర్యానికి ముందుగా ప్రస్తుతం ఆరంభింపబడుతూ ఉన్నది. ఈ యంత్రానుష్ఠాన కార్యక్రమం శ్రీ శ్రీనివాస గురుకుల ప్రాంగణంలో భక్తి శ్రద్ధలతో ఆరంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాన యజమానులుగా ఆలయ చైర్మన్ గారు మోహన్ రెడ్డి గారు, సంధ్యమ్మ గారు, మురళిరెడ్డి గారు, లావణ్యమ్మ గారు, మనోజ్ నంబూరు గారు, లతా నంబూరు గారి దంపతులు, వారి యొక్క కుటుంబము, మరియు ఆలయ మాజీ చైర్మన్ గారు లెక్కల చినకొండారెడ్డి గారు, లక్ష్మీకాంతమ్మ గారు, రాజశేఖర రెడ్డి గారు, విశాలి గారు, కార్తికేయ గారు, లోహితమ్మ గారు, వీరి యొక్క సహకుటుంబము, అదే విధంగా ఆలయ మాజీ చైర్మన్ గారు రూపనేని వెంకటేశ్వర నాయుడు గారు, మాధవమ్మ గారు, వెంకట ప్రదీప్ గారు, చరిష్మమ్మ గారు, వెంకట మహిధర్ గారు, వారి యొక్క కుటుంబం ఎంతో చక్కగా యజమాని స్థానంలో ఉండగా సకల నల్లగొండ్ల క్షేత్ర వాసులందరూ కూడా ప్రధానమైనటువంటి ఫలాన్ని ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందేలాగా ఇక్కడ ఈ యంత్రానుష్ఠాన కార్యక్రమం ఆరంభింపబడింది. ఈ యంత్రానుష్ఠాన కార్యక్రమంలో స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం, క్షేత్రము యొక్క శక్తి సాన్నిధ్యాన్ని పెంచేటువంటి మంత్రోపాసనలన్నీ కూడా 41 రోజుల పాటు చాలా చక్కగా జరుగుతాయి. 41 రోజుల తరువాత నిర్ణయించుకున్నటువంటి సుముహూర్తంలో స్వామివారి యొక్క కుంభాభిషేక సమయాన ఈ యంత్రములను స్థాపన చేసి స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనందరం కూడా పొందగలుగుతాం. మరి ఆ కార్యం చాలా గొప్పగా మన ద్వారా జరిగేలాగా ఆ ప్రహ్లాద వరదుడు మనకు అనుగ్రహాన్ని అందించాలని మనసారా కోరుకుందాం. శ్రీ లక్ష్మీ నృసింహస్వామినే నమః.